ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవుని సన్నిధిలో ఉన్న మీకు అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. చాలా సంతోషం. కొంతమంది దైవజనులు వాళ్ళు నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, పాస్టర్ గారు మేము యూట్యూబ్ చూసాం, యూట్యూబ్లో ఇద్దరు దైవజనులు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒక వ్యక్తి అడిగిన ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు అనే పదం పాత నిబంధన గ్రంథంలో చూపించగలరా అని ఒక పాస్టర్ గారు అడిగారు. రెండవ వ్యక్తి పాస్టర్ గారు ఆయన అన్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు అనే పదం నేను పాత నిబంధనలో కూడా చూపిస్తాను అన్నారట. మరి ఏ దైవజనులో నాకు తెలియదు అని మరి వాళ్ళు చూపించు అంటే, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ ఇమ్మానుయేలు అని రాసి ఉండటం చూపించారు. యేసుక్రీస్తు అన్న ఇమ్మానుయేలు అన్న ఒకటేనా పాస్టర్ గారు అని వీళ్ళు నన్ను అడిగారు. మీకు అర్థమైంది అనుకుంటా. వాళ్ళు అడిగిన ప్రశ్నలు అలాగే మీకు చెబుతున్నా. ఒక యేసుక్రీస్తు అనే పదం పాత నిబంధన గ్రంథంలో చూపిస్తారా అంటే, ఈ పాస్టర్ గారు చూపిస్తానన్నారట. చూపించండి అంటే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని చూపించారు. మరి అక్కడ యేసుక్రీస్తు అని లేదు కదా, ఇమ్మానుయేలు అని ఉంది కదా అని. అలాగే ఉందండి, ఇమ్మానుయేలు అని ఉంది కదా, యేసుక్రీస్తు అని లేదు కదా, ఈ రెండు ఒకటేనా అని వీళ్ళు కొద్దిగా వివరణ ఇవ్వండి పాస్టర్ గారు అని అడిగారు. అందుకే వాటికి వివరణ ఇద్దామని నేను ఎక్కువ సమయం తీసుకోను, తక్కువ సమయంలోనే మీకు ఇస్తాను. ఇలాంటి ప్రశ్నలు మీరు నన్ను అడగండి, నేను కోరుకున్నది అదే. ఇలాంటి ప్రశ్నలు ఏంటంటే సేవకులకు అందరికీ ఉపయోగపడతాయి. అంతేగాని సండే స్కూల్ పిల్లల్లాగా పిచ్చోళ్ళు అడిగిన ప్రశ్నలాగా రెవరెండ్ అంటే ఏంటి, పాస్టర్ అంటే ఏంటి, బిషప్ అంటే ఏంటి, ఏదంటే చిన్నపిల్లలు అడిగే సండే స్కూల్లో అడిగే ప్రశ్నలు అడిగి ఓకే అది తెలివైన అనుకోండి, అది మీ మూర్ఖత్వం అనిపిస్తుంది. మాకు ఇలాంటివి సండే స్కూల్లో నేర్పలేదు అంటే మీ సండే స్కూల్ అంత బాగుందన్నమాట. అర్థమవుతుందా? మీ చర్చ్ అంత బాగా ముందుకు వెళ్తుంది అన్నమాట. మరి ఏ చర్చికి వెళ్తున్నారో కానీ. ఓకే, అది రెవరెండ్ అంటే ఏంటన్నా, ఒకటి పూజనీయుడు, రెండవది గౌరవనీయుడు. ఓకే, చిన్నప్పుడే పాస్టర్ గారిని గౌరవించడం నేర్పకపోతే మరి ఎప్పుడు నేర్పుతావు? 10వ తరగతికి వచ్చాక నేర్పుతావా? అంతేనండి. సేవకుని గౌరవించడం ఎప్పుడు నేర్పాలి? చిన్నప్పటి నుంచే నేర్పాలి. అంతేనా? సామెతల గ్రంథం 22:6 ఏముంది? బాలుడు నడవలసిన త్రోవను 10వ తరగతికి వచ్చాక నేర్పు అని ఉంది అక్కడ. లేదా అంతే కదండి. 10th క్లాస్కి వచ్చాక వాట అంటే ఏంటి అడుగు అండి, సిగ్గు లేకపోతే సరే. ఏం ప్రశ్నలు అయ్యి? అదేం స్కూలు? అర్థం మాకు నేర్పలేదంటే అలాగుంది మీ చర్చి. నేను తిట్టడం లేదు కానీ ఏం డేట్ అవ్వాలి? అప్డేట్ అవ్వండి. ఇంతకుముందు కాకడబుల్ స్టోరీస్ చెప్తే, సోదరులు చెప్తే వినేవాళ్ళు. ఇప్పుడు వింటంలో ఎవడు ప్రశ్నలు అడుగుతున్నారు కదండి. మాకు చిన్నప్పుడే రెవరెండ్ అంటే నేర్పలేదు, పాస్టర్ అంటే నేర్పలేదు, ఇలాగ నేర్పలేదు అని సిగ్గు కూడా అలాంటి ప్రశ్న అడగటం. నాకు కూడా చెప్పడానికి కొద్దిగా బాధాకరంగానే ఉంటుంది. ఎందుకంటే సండే స్కూల్లో టీచర్స్ని అడిగే ప్రశ్న పాస్టర్ గారిని అడుగుతున్నారు. ఓకే, ఇవి చాలా ముఖ్యమైనవి. ఓకే, నేను జాగ్రత్తగా మీరు అడిగిన ప్రశ్నకు నేను ఒక్కొక్క దానికి చెబుతున్న మూడు విషయాలు ఒక 7 నిమిషాల్లో నేను చెబుతా. జాగ్రత్తగా నేను మొట్టమొదట ఆ పాస్టర్ గారు యేసుక్రీస్తుని చూపించమంటే పాత నిబంధన గ్రంథంలోని యెషయా గ్రంథంలో ఇమ్మానుయేలు అని చూపించారట. ఒక ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటో నేను మీకు చెబుతాను. మీరు పాస్టర్స్ కాబట్టి మీకు అర్థమవుతుంది, ఎందుకంటే నన్ను ప్రశ్న అడిగింది పాస్టర్లే కాబట్టి. ఒక జాగ్రత్త గమనించండి. ఇమ్మానుయేల్ అనేది హెబ్రీ పదం. ఓకే, సంఘస్థులైన మీరు కూడా రాసుకుంటే రాసుకోవచ్చు. ఓకే, ఇమ్మాను అంటే హెబ్రీ భాషలో అర్థం ఏంటంటే విత్ అస్ అని, అంటే మాతో ఉండుట అని. ఇమ్మాను అంటే అర్థం ఏంటట? మాతో ఉండుట అని. ఏల్ అనే హెబ్రీ పదానికి అర్థం ఏంటంటే దేవుడు అని అర్థం. ఇప్పుడు రెండిట్లని కలపండి. ఇమ్మానుయేల్ అంటే ఇమ్మాను ప్లస్ ఏల్ అంటే ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనతో ఉండటం. మరి ఇది పేరా పాస్టర్ గారు అని వాళ్ళు అడగలేదులే, ఒకటే అని అడిగారు. నేను కలుపుతున్నా.
ఓకే, ఇది పేరా పాస్టర్ గారు అంటే దిస్ ఈజ్ జస్ట్ ఏ సింబాలిక్ నేమ్. మా ఇంటర్ప్రిటర్ చెప్పాలి. సింబాలిక్ అంటే ఒక గుర్తుగా ఉండే పేరు, కానీ లిటరల్గా అది పేరు కాదు, ఒక బిరుదు లాంటిది. అర్థమవుతుందండి? ఇదే మీకు క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనమో 8వ వచనంలో ఉంటుంది చూడండి. 23వ వచనం అనుకుంటా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం. ఓకే, అది ఏంటంటే ఒక టైటిల్, పేరు కాదండి. అందుకని అక్కడ సింబాలిక్ నేమ్ అన్న. పేరు లేక, వినండి, పేరు లేక ఉంటుంది కానీ పేరు కాదు. మీకేం అర్థం అవ్వాలంటే ఓకే, నన్ను చూసి చూడండి. వాట్స్ మై నేమ్? స్టీవెన్సన్. వాట్స్ మై టైటిల్? పాస్టర్ ఆర్ రెవరెండ్. అదేంటంటే పాస్టర్. పాస్టర్ ఈజ్ నాట్ మై నేమ్, దట్ ఈస్ అ టైటిల్. అది ఒక ఏమంటారు, బిరుదు లాంటిది. బిరుదు, అంతేనా? ఖచ్చితమైన ఐఎమ్ లుకింగ్ ఎట్ యూ. ఒక బిరుదు లాంటిది. నా పేరు పాస్టర్ గారు కాదు, బిరుదు. పాస్టర్ ఎవరైనా, స్టీవెన్సన్ ఇంకెవరైనా. మీకు అర్థమైంది? ఇప్పుడు మీకు అర్థమైందండి? ఒక బిరుదు లాంటిది. ఓకే, కలెక్టర్, డెసిగ్నేషన్. ఆయన పేరు ఏదో ఉంటుంది, ఏదో ఒక పేరు. ఓకే, అలాగే మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు ఏంటట, ఇమ్మాను అంటే మనతో ఉండుట, ఏల్ అంటే దేవుడు, అది హెబ్రీ భాష. అర్థమవుతుందండి? ఓకే, ఇక రెండవది యేసుక్రీస్తు అంటే గ్రీకు. ఒక జాగ్రత్త గమనించండి. ఈసూస్, గ్రీకులో ఈసూస్ అంటే తెలుగులో యేసు అని, ఇంగ్లీష్లోనైతే జీసస్ అని. క్రిస్టోస్ అంటే క్రీస్తు అని అర్థం. ఇప్పుడు ఈసూస్ క్రిస్టోస్ అంటే యేసు క్రీస్తు. అర్థమవుతుందండి? యేసు క్రీస్తు. ఓకే, ఇక్కడ యేసు అంటే మనకు తెలుసు. ఎవరండి యేసు అంటే? ఎవరు? పేరు కదండి, ఇది నేమ్. క్రిస్టోస్, క్రీస్తు అనేది పేరు కాదు, అభిషేకం కదండి, అంతేనండి? అభిషక్తుడు అని. ఓకే, అంటే ఇప్పుడు చూడండి, యేసూస్ క్రిస్టోస్ అంటే అర్థం ఏంటంటే రక్షణ అభిషేకం కలిగిన వాడా? కరెక్ట్ తెలుగు ఎలాగో మరి, రక్షణ అభిషేకము కలిగిన వాడు, అంతేనా? అది కాబట్టి మీకు ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు అన్న ఇమ్మానుయేలు అన్న ఒకటి కాదు. కాకపోతే ఈ ఇమ్మానుయేలు అనేది యేసుక్రీస్తుకే చెప్పబడిన, వాడబడినది. అంతేగాని యేసుక్రీస్తు అంటే హెబ్రీ భాషలో ఇమ్మానుయేలు అనరు. అర్థమవుతుందని? ఎందుకంటే దానికి దీనికి అసలు సంబంధమే లేదు. మరి మీరు ఏ యూట్యూబ్లో ఏ పాస్టర్ గారు చెప్పారో మరి వారిని మీరు అడగండి. మీరు నన్ను అడిగారు కాబట్టి చెబుతున్నా. పాస్టర్ గారు అలాగైతే మరి గ్రీకు భాషలో ఉన్న యేసూస్ క్రిస్టోస్ని హెబ్రీ భాషలో ఇమ్మానుయేల్ అనరన్నారు కదా. అనకపోతే మరి హెబ్రీ భాషలో ఏమంటారు? హెబ్రీ భాషలో ఏమంటారు? హెబ్రీ భాషలో యేసుని యెషువా అంటారు. యెషువా అంటారు. యెషువా అంటే మీకు సింపుల్ భాషలో ఇంగ్లీష్లో చెప్పాలంటే జాషువా, తెలుగులో చెప్పాలంటే యెహోషువా అంటారు. చూసారా? అది మీకు అర్థమైంది కదండి? ఓకే 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 ఇప్పుడు యెషువా అంటే హెబ్రీ భాషలో యేసు, లేదా ఇంగ్లీష్లో జీసస్ అని. హెబ్రీ భాషలో మొషియాక్ అంటే మెస్సయా లేదా అభిషక్తుడు అని. ఖచ్చితంగా డెఫినెట్ ఆర్టికల్, ఇంగ్లీష్లో డెఫినెట్ ఆర్టికల్ ఏంటి? డెఫినెట్ ఆర్టికల్ ఏంటి? ఖచ్చితంగా కాదు, THED. ఓకే, డెఫినెట్ ఆర్టికల్. హెబ్రీ భాషలో HA అంటే డెఫినెట్ ఆర్టికల్. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. యెషువా మొసాయిక్ అంటే
ఈయనే ఎవరు? ఈ యేసయ్యే నిజంగా రక్షణ అభిషేకము పొందిన వ్యక్తి, ఇక ఎవరు కూడా లేరు అని అంటే అంటే ఖచ్చితమైనది ఆయనకి ఇచ్చారు, డెఫినెట్ ఆర్టికల్తో. మీకు అర్థమైందండి? అది ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు సింప్లిఫై ఇట్. దాన్ని మీకు 2 మాటల్లో చెప్తాను, వినండి. క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు అనేది పాత నిబంధన గ్రంథంలో ఇమ్మానుయేల్ అని కాదు. ఇది గ్రీకు భాషలో ఈశువ మెస్సియా, కానీ ఈశువ ఏంటంటే ఈసూస్ క్రిస్టోస్. ఈసూస్ క్రిస్టోస్ని హెబ్రీ భాషలో మీరు చెప్పాలి అంటే యెషువా హా మొషయిక్ అనాలి, కానీ ఇమ్మానుయేల్ అనకూడదు. అర్థమవుతుందండి? కాకపోతే ఇమ్మానుయేల్ అనేది యేసయ్యకే వాడిన పదం, కానీ ఈ 2 మాటలకి అర్థాలు వేరు. ఐ హోప్ యు గాట్ ఇట్. మీకు అర్థమైంది కదండి? ఓకే, ఇలాంటివి మనం చక్కగా ఇలాంటి ప్రశ్నలే నేను అడగమనేది. అర్థమవుతుందండి? ఓకే, డోంట్ ఆస్క్ మీ సోది క్వశ్చన్స్. ఓకే, సోది ప్రశ్నలు అడగొద్దు, చిన్నపిల్లల ప్రశ్నలు అడగొద్దు, సమయాన్ని వృధా చేయొద్దు. ఓకే, ఇప్పటికైనా మీ చర్చ్ పాస్టర్ గారు మరి మీరెవరో కానీ ఇప్పటికైనా మీరు బాగా బైబిల్ చదివి అభివృద్ధి చెందండి. ఓకే, మళ్ళీ అడిగిన ప్రశ్నలే చిన్న ప్రశ్నలే అడిగి సమయాన్ని వృధా చేయొద్దు. నేను చెప్పకముందే పాపం యూట్యూబ్లో ఎవరో చెప్పేశారు, రెవరెండస్ అనే లాటిన్ పదం నుంచి రెవరెండ్ వచ్చిందండి అని. మీకు ఎలా తెలుసు అని ఆయన అడిగితే మేము సండే స్కూల్లోనే నేర్చుకున్నామంటున్నాడు ఆయన. ఎవరు చెప్పిన ఆయన సండే స్కూల్లో నేర్చుకున్నాడు అంటే ఈయన అడిగిన ఆయన నేర్చుకోలేదు. ఎంత బాగుంది మీ సండే స్కూల్ కదండి. ఎరుకో గోడలు ఎవరు పడగొట్టారని సండే స్కూల్ మాస్టర్ వచ్చి, సండే స్కూల్ పాస్టర్ గారు వచ్చి సండే స్కూల్ టీచర్ పిల్లల్ని అడిగాడట. పిల్లలు మొక్కలు చూసి మేము పడగొట్టలేదు. ఒరే నువ్వేమైనా పడగొట్టావంటే నేను పడగొట్టలేదండి. నేను పడగొట్టలేదు, మేము పడగొట్టలేదు పాస్టర్ గారు అన్నారట. ఈ పాస్టర్ గారు ఏమో పాపం బాధగా సండే స్కూల్ టీచర్ని చూశారట. ఆమె అందట, పాస్టర్ గారు నిజమే, మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు, అసలు అలాంటి పాడు పనులు చేయరాదు, పడగొట్టలేదు, దాన్ని పడగొట్టలే అంటే పాపం ఆ సండే స్కూల్ సూపరింటెండెంట్ని చూశాడట. ఆయన అంటున్నాడట, పిల్లలు నిజం చెప్పండి, పాస్టర్ గారు అడిగేది మీరు ఎవరైనా పడగొట్టారా? ఎరుకో గోడలు మీరు ఎవరైనా పడగొట్టారంటే లేదు సార్ అంటే, టీచర్ గారు పడగొట్టరు, నాకు తెలియదే పడగొట్టినట్టుగా చెప్తాను. నేను ఒక పాస్టర్ గారు మీరేం బాధపడదు, ఒక్క వారంలో ఎంక్వైరీ చేసి అసలు ఆ ఎరుకో గోడలు ఎవరు పడగొట్టారో వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తానంటున్నాడు. ఎలాగుందండి వీళ్ళు సండే స్కూల్? అది ఇప్పుడు ఈ రెవరెండ్ అని అడిగిన నన్ను ప్రశ్న అడిగిన వ్యక్తి పరిస్థితి కూడా పాపం అలాగే ఉంది కదండి. సండే స్కూల్లో నేర్చుకోవలసింది నేర్చుకోలేదు, మాకు నేర్పలేదంటే ఎంత దారుణమండి. నవ్వులాటగా లేదా? చాలా బాధాకరం. కనీసం ఎప్పటికైనా నేర్చుకోండి, మీకు దండం పెడతా. వాళ్ళని ప్రశ్నలు అడగదు. ఇప్పుడు వీళ్ళు అడిగారు చూసారా, ఇది సేవకులకు అందరికీ పనికొచ్చే ప్రశ్న. ఇంకొక ప్రశ్న కూడా అడిగారు, నేను ఈరోజు చెప్పను, వచ్చే ఆదివారం దాన్ని ఇంకొక 7 నిమిషాల్లో చెబుతాను. కాబట్టి ఓకే, మీరు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకున్నది ఏంటట ఇమ్మానుయేల్ అనేది ఒక టైటిల్ కానీ లిటరల్గా అది ఒక నేమ్ అనేది కాదు, అది యేసుక్రీస్తుకే వాడబడింది. కాబట్టి యేసుక్రీస్తు అంటే ఓకే గ్రీకు భాషలో వాడారు, ఓకే ఇమ్మానుయేల్ అంటే హెబ్రీ భాషలో వాడారని దయచేసి తప్పుడు అర్థం ఇవ్వద్దు. ఓకే, అది మంచిది కాదు. ఇలాంటివి అనేక ప్రశ్నలు అడిగి వీటిని మీ సేవలో చక్కగా మీరు ఉపయోగించాలని దైవ సేవకునిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని దీవిస్తూ మాటలు ముగిస్తున్న దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.